వర్షం కూడా నన్ను కొట్టలే, ఛత్రపతి కొట్టింది నన్ను. ప్రభాస్ రా ఈయన, గుర్తు పెట్టుకో, ఫేస్ గుర్తు పెట్టుకో, ప్రభాస్ ఈయన. ప్రశాంత్ నీళ్ళు ఏ మంది వేసి ఏ బాత్రూమ్ లో కూర్చొని రాసినాడో తెలియదు కానీ ఎస్ఆర్ కి కోటనే పగిలిపోయిందిరా. ఇంక పీవీఆర్లు ఎన్ని అవన్నీ. ఎవరు ఎన్నన్నా, ఎంత మంది డిబేట్ చేసినా, ఎంత మంది ఫ్యాన్ వర్క్ చేసినా, ప్రభాస్ ఇస్ ద ఓన్లీ యాక్టర్ హూ జస్టిఫై ద మీనింగ్ ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్. ఫార్మల్స్ లో క్లీన్ షర్ట్ చేసి ప్రభాస్ ని ఫార్మల్స్ లో కొట్టినోళ్ళేడు ఈ రోజు. ఇప్పుడు కూడా క్యారెక్టరైజేషన్ అని వస్తే నేనైతే ప్రభాస్ బుజ్జిగడు ఫ్రమ్ ప్రభాస్ అనే మేర్ నోలన్ ఆ సినిమా కోసమే బిల్లా అనే సినిమా తీయడానికి, ప్రభాస్ ని ఎక్కించడానికే పుట్టాడు. మన తెలుగు వాళ్ళకి ఏముంటుంది, జస్ట్ ప్రభాస్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ప్రభాస్ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ చేసి క్వశ్చన్ చేసే దమ్ ఏ ఒక్కడికి లేదు. ప్రభాస్ కి వచ్చిన ఫ్లాప్ మూవీ వచ్చిన కలెక్షన్ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ నాకు వర్స్ట్ అనిపించింది. ఇప్పుడు కూడా వాల్ పేపర్ కూడా ఆరో వచ్చిందిరా చిన్నగా మాట్లాడితే ఎక్కువ సినిమాలు తీస్తాను, ఎంత క్యూట్ గా అంటాడు. ఎంత ఇంట్రోట్ ఇండియన్ సినిమాని ఏతున్నాడు రా. కట్టప్ప, శివగామి, దేవసేన, రాణా అందరిని చూపించి లాస్ట్ లో ప్రభాస్ చూపిస్తాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వెల్కమ్ బ్యాక్ ఫర్ బేకర్ ముచ్చట ఎపిసోడ్ 2. మరి ఈ రోజు అండి ఎవరిని తీసుకొచ్చు, ఎవరి గురించి మాట్లాడదాం, ఎవరి గురించి డిస్కస్ చేద్దాం. మంచి ఊపిలో ఉన్నట్టున్నా. సరే, రావాలి సార్ మన లోపల. నేను ముద్దుగా కట్అవుట్ అని వేసుకుంటా. అది ఎలాంటి కట్అవుట్ అంటే 7 మీద ఫిట్ అవని కట్అవుట్. అది ఒక మనిషిని పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ మ్యాస్కులారిటీ ఉండాలంటే 6 packs, 6 feet హైట్, ఒక స్ట్రాంగ్ సెక్సీ బేస్ వాయిస్, షార్ప్ జా లైన్, గ్రేట్ స్కిన్, ఇవన్నీ ఉండాల. ఇదంతా కలిస్తే ఉప్పడపట్టి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఫారిన్ కంట్రీస్ లో కొంచెం హైట్ ఉంటే వీడేంట్రా ఇంత హైట్ ఉన్నాడు అంటారు. అదే ఇండియాలో వీడేంట్రా ప్రభాస్ అంత ఉన్నాడు అంటారు. అది ఆ కట్అవుట్ కునే వాల్యూ. అది ఈరోజు ప్రభాస్ బర్త్డే కాబట్టి ప్రభాస్ అన్న లైక్ ఎలా స్టార్ట్ అయినాడు, ఫిల్మోగ్రఫీ ఆర్ స్వాగ్, అవన్నీ మాట్లాడుకున్నాం. సో లెట్స్ గెట్ విత్ ది కంటెంట్. ఫస్ట్ ఫిల్మోగ్రఫీ. రాజీవ్ కనకాల షో వచ్చింది 2003 or 2004 టైంలో. ఆ దాంట్లో ఇదంతా ఎలా మొదలైంది అని ప్రభాస్ ఒక మాట చెప్తాడు. ఇదంతా ఈశ్వర్కి ముందు ఒక్క ఫ్యాన్ ఉంటే బాగుండు అని స్టార్ట్ చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ కాదండి మేబీ ప్రభాస్ కి మూవీస్ లో ఫ్యాన్ కాకపోవచ్చు, బట్ క్యారెక్టర్స్ లో పక్కా ఫ్యాన్ ఉంటాడు. నియర్లీ 23 or 24 రాజసాబ్ కలిపితే 24 మూవీస్. ఇట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ. ఆనెస్ట్ గా మాట్లాడితే ఇట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ. ఫస్ట్ 2 ఫిల్మ్ ఫ్లాప్. ఫస్ట్ ఇట్టు పడిందే వర్షం. నాకు అది ఏదో ఒక 6th, 7th మూవీ అనుకున్నాను నేను వర్షం. కానీ చాలా మారిపోతుంది. చాలా ఫస్ట్ 2 సినిమాలకి ఈశ్వర్, రాఘవేంద్ర కలిపితే ఇది చాలా డిఫరెన్స్. వర్షంలోనే ఒక ఆటోకి గుద్దితే ఎవడు క్వశ్చన్ చేయాలి, అప్పుడే ఎవడు క్వశ్చన్ చేయలేదు. పల్లి కూడా అప్పుడే ఎవడు క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే అది అలా పెంచేసాడు. అలా ప్రభాస్ అంటే ఈయన అని ఏ మూవీతో పరిచయం అయినట్రా నీకు? నాకు యోగి నుంచి అంటే లైట్ గా తెలుసు, అంటే ఇష్టం. ఫ్యాన్ అయిన మట్టికి ఛత్రపతి. నాకైతే ఈశ్వర్, పతంగ్ ఈశ్వరే కదా. ఈశ్వర్ మూవీలో అదేదో నచ్చేది నాకు. ఈశ్వర్ అప్పుడు ఆ యాక్టర్ ఎవరో తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు, బట్ ఈశ్వర్ బాగా నచ్చేది నాకు. ఆ పతంగ్, ఆ ఫైటింగ్, క్యారెక్టరైజేషన్ మొత్తం అది నాకు. అప్పుడే ఈ ఒక పర్సన్ ఫేస్ చూసా, ఆ ఒక మనిషి ఫేస్ చూసా. దాని తర్వాత వచ్చి వర్షం కూడా నన్ను కొట్టలే, ఛత్రపతి కొట్టింది నన్ను. ప్రభాస్ రా ఈయన, గుర్తు పెట్టుకో, ఫేస్ గుర్తు పెట్టుకో, ప్రభాస్ ఈయన అని నాకు పరిచయం చేపించింది ఛత్రపతి. దాని తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, దాని తర్వాత బాహుబలి 2, సలారు, ఇలా ఇవి ఇట్ సినిమాస్. ఆ ఫ్లాప్ సినిమాలు నిజంగా ఫ్లాప్స్ కావరా? దే డోంట్ డిజర్వ్ ఇట్స్ ఎ ఫ్లాప్ మూవీ. ఎందుకంటే ఎలాంటి ఇవి ఉన్నాయంటే చక్రం, ప్రభాస్ యాక్టింగ్. నా లైఫ్ లో ఫస్ట్ టైం రా ఒక మనిషి యాక్టింగ్ చూసి ఏడ్చిండే. ఇప్పుడంటే ప్రతి మూవీకి ఏడుస్తున్నా అనుకో, అప్పుడు నా గుండె ధైర్యం ఎక్కువ. ఆ చక్రం మూవీ ఇప్పుడు కాదు, నేను 10th PUC ఇంటర్ ఆ టైంలోనే ఏడ్చినా నేను. అదే ఫస్ట్ మూవీ చక్రమే. కానీ నేను చూసి అప్పటికే నేను చాలాసేపు చూసా, కానీ ఆ పాయింట్ లో నాకు బాగా తగిలింది. అదే ప్రకాష్ రాజు మీద కూర్చొని నేను చనిపోతున్నాను అంటాడు.
ఆ తర్వాత చాలా మూవీస్ కి, నాని మూవీస్ కి అవి ఇవి ఏడ్చిన అనుకో, బట్ ప్రభాస్ ఫస్ట్ టైం నన్ను నేర్పించింది ప్రభాస్. పౌర్ణమి ఫ్లాప్, ఎందుకు ఫ్లాప్ అయింది అర్థం అవ్వలేదు నాకైతే. చాలా బాగుంది స్టోరీ అది. డిఎస్పీ డ్యూటీ ఎక్కుతాడు, ప్రతి ఒక్కరు డ్యూటీ ఎక్కుతారు. క్లైమాక్స్ లో బాగుంది కదరా, ఎందుకు ఫ్లాప్ అయింది? టిఎఫ్ ఆడియన్స్ ఫెయిల్డ్. అంటే మరి కొన్ని చేంజెస్ కూడా చేయాలి అన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది. బుజ్జిగాడి క్యారెక్టరైజేషన్ ప్రభాస్ కెరియర్ లో లేదు. బెస్ట్ క్యారెక్టరైజేషన్, ఓన్లీ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు కూడా క్యారెక్టరైజేషన్ అని వస్తే నేనైతే ప్రభాస్, బుజ్జిగాడు ఫ్రమ్ ప్రభాస్ అని. అదే కదా. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఈ సూజీ ఇంజన్. పూరి క్యారెక్టరైజేషన్ మీద రాసి ఏకైక హీరో పూరి అని ప్రభాస్ అన్నాడు. బుజ్జిగడులో ఇద్దరే క్యారెక్టరైజేషన్ అంతే అనిపించింది. ఎక్కడంటే మోహన్ బాబుతో ఫేస్ టు ఫేస్ ఉన్నాడు. చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా అంటే నీకు భయం లేదురా అంటే అంటే అంటాడు. ఓడి అమ్మ, ఒక థండర్ ఎఫెక్ట్ పడుతుంది, పిచ్చెక్కిపోయి నాకైతే అమ్మ ఇలా కూడా రాస్తాడా అని. అంతమంది ఉన్నారు. ముందుగా శివన్ ఉన్నాడు అంటే అన్నాడు. దాని తర్వాత బిల్లా మేరా మిషన్ తీసింది. నేను మళ్ళీ అడుగుతున్నాను, నాకు గూగుల్ అంతా రాంగ్ ఆన్సర్ ఇస్తుందేమో అనిపిస్తుంది. మేరా మిషన్ తీసింది అదే. ఒకవేళ తీసింటే మేర నోలాన్ పక్కన అతను తీసింది. నాకు నమ్మే బుద్ధి కావట్లేదురా నాకు. ఎందుకంటే ఆ సినిమా తీయడం కోసం పుట్టాడు. మేర్ నోలన్ ఆ సినిమా కోసమే, బిల్లా అనే సినిమా తీయడానికి, ప్రభాస్ ని ఎక్కించడానికే పుట్టాడు. అదొక సినిమా నాకు నచ్చింది. షాడో, శక్తి అవన్నీ నాకు ఎక్కడెక్కడ ప్రతి హీరోకి, ప్రతి హీరో ఫ్యాన్స్ కి ఎక్కడెక్కడో దింపినారు. చెప్పుకోలేను. ఇందులో చూసింది మీరెప్పుడు చూడనిది. కానీ ప్రభాస్ కి పెట్టినాడు, కానీ అదే కదా. బట్ లేట్ గా బాగుంది. అది బాగుంది. ఆ గుణపం కూడా మాకు బాగుంది. మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ సీనే ఎత్తేస్తాడు అన్న సినిమా, ఎక్కడికో ఎత్తేస్తాడు. హెలికాప్టర్ డామినేట్ చేస్తాడు రా. హెలికాప్టర్ ని డామినేట్ చేస్తాడు. బ్లాక్ సూట్ వేసి ఒక సూట్ కేసు ఒకటి పట్టుకుని హెలికాప్టర్ డామినేట్ చేసే బిల్లా నుంచే స్టార్ట్ అయింది. అదే కదా. అవునవును. అప్పుడు పట్టుకున్నాడు, నరం పట్టుక లాగినాడు కలిసి. అండ్ అదొకటే. నెక్స్ట్ సీన్ వచ్చి ఈ వైట్ డ్రెస్ తోటి ఉంటది. ఫుల్ వైట్ అండ్ వైట్ వేస్తాడు. వైట్ అండ్ వైట్ వేసి స్పెట్స్ పెడతాడు. యారో దానికి సంబంధించి. నా జీవితంలో అసంతృప్తిగా ఉన్న ఏకైక క్వశ్చన్ అంటే సావో ఎందుకురా ఫ్లాప్ అయింది. మీకు అలాంటి సినిమాలు నచ్చవరా? మీకు ఎందుకురా? మీకు నాకెందుకు నచ్చవు? నిన్ను కాదు, నన్ను నేను అనుకుంటున్నా. అప్పుడు నేను కూడా ఫీల్ అయినా ఏంది ఉందిరా అని. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం అనుకున్నా కానీ యాక్చువల్లీ అక్కడ అనుకోలేదురా, పక్కన వల్ల. అండ్ అందుకు ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయానంటరా, మినిమం సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళతో నేను సినిమా పోను. ఐదర్ పోతే సింగిల్ గా పోతా, లేదా కాస్త చూస్తూ కొంచెం సినిమా ఎలా తీయాలా, ఎంత కష్టమా అనే తెలిసిన వాళ్ళతో పోతా. లేదంటే ఆ సినిమా నిజంగా బాగున్న ఫ్లాప్ అయిపోతుంది. సావో ఇలా కలేజా ఇలాంటివన్నీ పక్కనోడి వల్ల మన ఒపీనియన్ చేంజ్ చేసుకుంటాం. రామ్ అన్నాడు, పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచించకరా. అండ్ సాగుకున్న మేజర్ మైనస్ ఏంటంటే ఆ టైంలో బాహుబలి 2 రాజమౌళి ఇక్కడ పెట్టేశాడు. బాహుబలి 1, బాహుబలి 2 ఇక్కడ పెట్టేశాడు. సావో బాహుబలి 1 రేంజ్ లో ఉంది, లేదా బాహుబలి కొంచెం 1 కింద ఉంటది. ఈ గ్యాప్ ని డైజెస్ట్ చేసుకోలేకపోయారంటే బాహుబలి మించి ఉన్నది. ఆ డైరెక్టర్ కి సెకండ్ ఫిల్మ్ ఆ రేంజ్ లో తీసాడంటే, ప్రభాస్ అనే వ్యక్తి 1800 crores లో చూసాక ఆ నెక్స్ట్ మూవీ ఒక ఫ్రెష్ డైరెక్టర్ తో తీస్తున్నాడంటే ప్రభాస్ కి ఎంత గట్స్ ఉండాలి? అదే కదా, ప్రభాస్ కి ఎంత గట్స్ ఉండాలి? గట్స్ మ్యాటర్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వన్ ప్రొడక్షన్ పెట్టేశాడు. అదే స్కేల్ పెద్దదే, బాహుబలి అయినాక పెద్దగా, బట్ స్కేల్ పెద్దదే. సో అక్కడ తీసేసాడు. చెప్పారంట చాలా మంది, ఎందుకు కొత్త డైరెక్టర్ అంత పెట్టేస్తున్నారు పిచ్చా. స్టోరీ బాగుంటదిరా, స్టోరీ నిజంగా బాగుంటది. చాలా మంది అసలు గట్టిగా చెప్పాలంటే టాలీవుడ్ మూవీ విత్ హాలీవుడ్ స్టఫ్. మ్యూజిక్ అదే సినిమాలో హాలీవుడ్ తీసింటే మూసుకొని చూసేవాళ్ళరా మన వాళ్ళు. బంగారులాగా ఎక్కించేసుకుంటారు, నరం ఎక్కించేసుకుంటారు.
వద్దులే బూత్ వస్తే నాకు మళ్ళీ వేరే నెక్స్ట్ టాపిక్ పోదాం. దాని తర్వాత బాహుబలి కన్నా ముందు మాట్లాడితే మిర్చి గురించి మాట్లాడితే ద ఓన్లీ హీరో విచ్ ఆఫ్ పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్స్, పర్ఫెక్ట్ జా లైన్, పర్ఫెక్ట్ వాయిస్, స్కిన్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్. పర్ఫెక్ట్ అంటే అదే. నాకు ఇంకా బాహుబలి కూడా అంత పర్ఫెక్ట్ అనిపిదు. పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్స్ అంటే బిల్ అనేది. ఇప్పుడు వరకు ఇంతవరకు ఫార్మల్స్ లో క్లీన్ షర్ట్ చేసి ప్రభాస్ ని ఫార్మల్స్ లో కొట్టినోడు లేడు ఈ రోజు వరకు. ఆ టైంలో బేభత్సంగా ట్రెండ్ అయింది ఫార్మల్స్. బ్లాక్ షర్ట్ పిచ్చెకి వేయరు అందరు. బ్లాక్ షర్ట్ బ్రౌన్ ఫ్యాంట్ అనుకుంటా నాకు తెలిసి. మిర్చి ఫ్యాంట్ అనుకోరయ్యా ఆ టైంలో. హీరోయిన్ అనుష్కను కలిసినప్పుడు అలా కార్ దిగి నడుచుకుంటూ వస్తాడు స్లో మోషన్ లో క్యాజువల్ గా. అలా స్పెట్స్ బ్లాక్ స్పెట్స్ ఎత్తాడు, కూలింగ్ గ్లాస్ స్టైల్ నడుచుకుంటూ వస్తే మనకు అనిపిస్తుంది ఏమన్నా రైడ్. మన మనసులో అనుకున్న డైలాగ్ ఏమన్నాడు రా బాబు. ఇప్పుడు కూడా ఫోన్ లో చూసినా, స్క్రీన్ లో చూసినా, థియేటర్ లో చూసినా సేమ్ రియాక్షన్, ఏమన్నాడు రా బాబు అని. అలాంటి ఫార్మల్స్ తో మా సీన్ ప్లాన్ చేసాడు కొరటాల. ఫార్మల్స్ తో మా సీన్ అంటే అసలు అర్థం కాలేదు నాకు. అయ్యి వచ్చే సీన్ ఏదంటే వాళ్ళ బాబాయ్ ఇలా మడిచే లోపల వీడు అప్పుడే రెడీగా ఉంటాడు. ప్రభాస్ కెరియర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ ప్రెసెన్స్ గురించి మాట్లాడదాం. స్క్రీన్ ప్రెసెన్స్ ఇప్పుడు నువ్వు వాట్ ఈస్ మీన్ బై స్క్రీన్ ప్రెసెన్స్ అని గూగుల్లో కొడితే, గూగుల్ని నన్ను అడుగు, గూగుల్ ఏం చెప్తుంది? ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ టు క్యాప్చర్ ద ఆడియన్స్ అటెన్షన్ అంటది. నేనైతే ప్రభాస్ అంట. మన తెలుగు వాళ్ళకి ఏమొద్దు, జస్ట్ ప్రభాస్ అలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు. ఎగ్జాంపుల్ కన్నప్ప టీజర్. నార్మల్ గా హీరోస్ కి లాస్ట్ షాట్ హీరోస్ కి పెడతారు, ప్రభాస్ కి పెట్టారేంట్రా హై షాట్? అదే కదా, ఆ కళ్ళు వచ్చిందంటే అది వచ్చింది ప్రభాస్ అనిపించింది. కన్నప్ప రిలీజ్ అయినప్పుడు కూడా ట్రోల్స్ ఎలా వచ్చేది అంటే ఫుల్ మూవీ 150, సెకండ్ హాఫ్ అవుట్ 1150, సెకండ్ హాఫ్ ని 2 times పెట్టిన చూసేవాళ్ళం అందరూ. అదే కదా, కూర్చుని పోతారు అలాగే. ప్రభాస్ ఇంట్లో బిగ్ బాస్ సెటప్ చేసి ప్రభాస్ ఏం చేస్తా చూడండి అంటే నేనైతే కూర్చుంటా. ప్రభాస్ బ్రష్ చేస్తున్నాడు, ప్రభాస్ టీ తాగుతున్నాడు, ఇదే చూసుకుంటూ కూర్చుంటా నేను. స్క్రీన్ ప్రెసెన్స్ గురించి మాట్లాడుతుంటే ప్రభాస్ ఉన్న స్క్రీన్లో హెలికాప్టరే ఉన్ని, ఏరోప్లైనే ఉన్ని, ప్యాన్సరే ఉన్ని, డైనోసరే ఉన్ని, అంతెందుకు ఇలాంటి టాప్ హీరోయిన్సే ఉన్ని. కానీ నా కళ్ళు మాత్రం ప్రభాస్ మీదే. ఎవరు ఎన్నన్నా, ఎంతమంది డిబేట్ చేసినా, ఎంతమంది ఫ్యాన్ వర్డ్ చేసినా, ప్రభాస్ ఈస్ ద ఓన్లీ యాక్టర్ హూ జస్టిఫై ద మీనింగ్ ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్. అది స్క్రీన్ ప్రెసెన్స్ అంటే. ఇప్పుడు స్వాగ్ నాకు చాలా ఇష్టమైన ప్రభాస్ థింగ్లో నాకు చాలా ఇష్టమైన అంటే స్వాగ్ అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ నాకు ఎందుకు ప్రభాస్ వాక్ చేసుకుంటూ వస్తే ఒక స్వాగ్, కత్తిలీలా వదిలేస్తే ఒక స్వాగ్, కాలనీలా పెట్టి చేత్తో బ్లడ్ అలా వాన నీటిలో అదో స్వాగ్, ఏదో స్వాగ్. రీసెంట్ గా ఓజీ రిలీజ్ అయినాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒక లైన్ అంటారు, పవర్ స్టార్ నడిచొస్తే చాలా అంటారు. ప్రభాస్ కు ఒక లైన్ ఉంది, మా ఓడి స్క్రీన్ మీద కనిపిస్తే చాలా అంటారు. అప్పుడు ఎప్పుడో వచ్చిన మిర్చి కన్నా ముందు స్వాగ్లు ఉన్నాయి, కానీ మిర్చితో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎప్పుడో వచ్చిన మిర్చి నుండి మొన్న వచ్చిన కల్కి వరకు ప్రతి సినిమాలో స్వాగ్ ఉంది. అప్పుడు మిర్చిలో చాలా స్వాగ్లు ఉన్నాయి. ఐ మీన్ చెయ్యిని అలా వాన్లో తడపడము, కొట్టడము అవన్నీ ఓకే. కానీ వన్స్ నాకు సలార్ వచ్చాక సలారే. నీకు సలార్ ఎందుకు అంత ఇంపాక్ట్ అయిందంటే ఆఫ్టర్ మిర్చి కట్అవుట్ బాహుబలి డిఫరెంట్, సాహో డిఫరెంట్. కట్అవుట్ ను ప్రాపర్ గా నేను వాడేస్తా, ఫుల్ వాడేసిన మట్టికి సలారే. దాంట్లో ఫస్ట్ ఫైట్ లో అలా కొట్టేసి దులుకొని ఇలా వస్తాడు, జస్ట్ వాక్ రాది, అదేం ఫైట్ కాదు, కొట్టేది కాదు. ఆ ఇంటర్వెల్ కాటరమ్మ ఫైట్ లో కత్తిలా వదిలేస్తాడు, జస్ట్ కత్తిలా వదిలేస్తాడు. పిచ్చెక్కిపోయా నాకు విష్ణుని పొడిచినప్పుడు కూడా అంత ఎక్కలే. కత్తిని ఇలా వదిలేస్తాడు, ఆ బ్లడ్ చేతికి బ్లడ్ ఉన్న హ్యాండ్స్ లో ఇలా వదిలేస్తాడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు.
నేను సల్లార్కి ఫస్ట్ టైం ఆ రోజు రిలీజ్ అయిన ఈవినింగ్ పోయినా. మార్నింగ్ టికెట్స్ దొరకలేదు బెంగళూరు, తెలిసిందే కదా, టికెట్స్ దొరకలేదు. పోయినా ఈవినింగ్ 7 o'clock పోయినా, కొంచెం లేట్ గా పోయినా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక టెంపుల్ కి, ఐ మీన్ థియేటర్ కి, టెంపుల్ థియేటర్ అన్న రెండు ఒకటేలా, టెంపుల్ కి లేట్ గా పైన ఏకైక సినిమా అంటే అది ప్రభాస్. మెట్రో ట్రాఫిక్ దానివల్ల లేట్ అయిపోయి ఒక 10-15 minutes అంతే లేట్ అయ్యి. ఎంట్రీ మిస్ అయిపోయినా, బుడ్డోడిది కరెంట్ వైర్, ఎంట్రీ మిస్ అయిపోయినా. సరిపోలే నాకు ఆ సినిమా మొత్తం ఎంజాయ్. ఆ సినిమా నేను PVR లో చూసిన. అదే నా లాస్ట్ సినిమా PVR లో. ఎందుకంటే అరవకూడదంట PVR లో. ఏంటది? అదే కదా, అరవకూడదంట PVR లో. ఆ కట్అవుట్ స్క్రీన్ మీద కనబడి నువ్వు అరవకుండా ఉన్నాంటే ఎలాగది? నాకు పిచ్చి లేసే. పోనీ ఎవరి మాట వినకుండా అరుస్తుంటే వెనక ముందు ఒకడు బట్టతలోడు ఉన్నాడు, ఇలా చూస్తున్నాడు. అరవకుండా చూడడం అంటే ఎలాగన్నా? నాకు సిరాక్ దొబ్బే. నాకు అదే లాస్ట్ మూవీ. నేను PVR, IMAX లో, ఈ మల్టీప్లెక్స్ లో చూసిన లాస్ట్ మూవీ అంటే సల్లారే. దాని తర్వాత మళ్ళీ పైన నెక్స్ట్ డే మార్నింగ్ షోనే పైన, మళ్ళీ సింగిల్ స్క్రీన్. ఈసారి ఒక్కడనే పైన. అప్పుడైనా మా అత్తకొడుకుతో వీళ్ళు కజిన్స్ తో పైన, కానీ దానికి ఒక్కడే పైన. అప్పటికి నేను సెకండ్ టైం అది క్లైమాక్స్ లో తను షవర్ యాంగ్ అని తెలిసినాక యాక్ట్ ఉంటుంది చూడు కత్తితో, అలా హార్ట్ రేట్ చెక్ చేస్తున్నాం. 113, 114 ఉంది. సెకండ్ టైం అది యాక్చువల్లీ. నువ్వు అప్పటిదాకా బతికమా? మేము ముందే పోయావు, కానీ అది క్లైమాక్స్ నేను అప్పుడే చూసినాను. ఎందుకంటే క్లైమాక్స్ లో ఇలా ఉంటదని నాకు తెలుసు. కానీ సంధ్య 4K అది బెంగళూరు వైకుంఠం. అది దాంట్లో మిడిల్ లో కొంచెం చూస్తున్నాను. వాచ్ ని చూస్తే 113, 114 అలా కొట్టుకున్నా. అది సెకండ్ టైం అది ప్రభాస్కున్న ఆరా. ఎన్నిసార్లు చూసినా సేమ్ అయిపోయి సేమ్ హై. ప్రభాస్ ఎలా అన్నాను కానీ ప్రభాస్ వాకింగ్ స్టార్ కి సపరేట్ ఫ్యాన్ బేస్. ఛత్రపతి, మిర్చి, బాహుబలి 2, బిల్లా, ఏ చూడరా ప్రతి దానికి సపరేట్ ఫ్యాన్ బేస్. బాహుబలి 1 నాకు పొట్ట ఫుల్ అయిపోయా. డిన్నర్ బాగా ఇచ్చేసాడు రాజమౌళి. అమ్మాయ్యా చాలా అయ్యా అనుకునే టైంకి క్రెడిట్స్ వేసారా. కట్టప్ప, శివగామి, దేవసేన, రాణా అందరినీ చూపించి లాస్ట్ లో ప్రభాస్ చూపిస్తాడు. రాజుకున్న లక్షణాలు ప్రతి ఒక్కటి ఉంది, అందుకే ప్రభాస్ రాజు అని పిలుస్తారు. ఆ ఇయర్స్, ఆ మీసంలో ఉన్న పౌరుషం ప్రతి యాప్ట్. ప్రభాస్ అనేవాడు యాప్ట్. స్వాగ్ తర్వాత నాకు ప్రభాస్ దాంట్లో బాగా ఇష్టం ఏంటంటే, ప్రభాస్ మూవీలో ఏ మూవీలో అయినా సరే నాకు బాగా ఇష్టమైంది గ్రాబింగ్ స్టైల్. ప్రభాస్ పట్టుకోవడమే కాదు, ప్రభాస్కి కాదు, ప్రభాస్ చేతికి, ప్రభాస్ కాలుకి, ప్రభాస్ ఐస్ కి, ప్రభాస్ ప్రతి దానికి ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాట్లాడితే ప్రభాస్ షాడో కూడా ఉంటుంది. కరెక్ట్. మెయిన్ గా నాకు చాలా ఇష్టం అంటే గ్రాబింగ్ స్టైల్. అది చాలా చాలా వెరీ కొంతమందికి యాక్చువల్లీ గ్రాబింగ్ స్టైల్ ప్రభాస్ తప్పితే ఎవరు తెలియదు నాకు. ఆనెస్ట్ గా చెప్తున్నా, ప్రభాస్ కి తప్పితే ఇంకెవరికి లేదు గ్రాబింగ్ స్టైల్. జస్ట్ సీన్ చెప్తా గ్రాబింగ్ స్టైల్ అంటే. ఫస్ట్ సీన్ ఇదిరా ఛత్రపతిలో ఆ గేర్ ఇలా పట్టుకుని ఇలా అంటాడు చూడు గేరు. బాహుబలి అందరికి నచ్చేది, అందరికి ప్రతి ఒక్కరికి నచ్చిన సీన్ అది. కట్టపాల కత్తిస్తుంటే ఇలా అప్పుడు వరకు ఇలా ఉంటాడు రా. అప్పుడు ఇలా టచ్ చేసి కత్తి చేతిలో పడ్డగానే అప్పటి నుంచి కత్తి కూడా ఎలివేషన్ వస్తుంది, కత్తి కూడా ప్రాణం వస్తుంది. సలార్లో కాటేరమ్మ వాడిని విష్ణుని ద్వారాలో రెడీ చేశాక ఆ చిన్న పిల్లలు కత్తి ముగ్గురు తెస్తారు రా వీడు, ఒకే చేత లేపుతాడు. అయ్యా ముగ్గురిని టోల్ చేసి దొప్పుతాడు ప్రభాస్ ఒకేసింది. అలా ఇలా తీసుకుంటాడు, ఆ బ్లడ్ ఇంకా దిగుతుంటది, ఒక డ్రాప్ దిగుతుంటది. అలా తీసుకుని తిరిగి చూస్తాడు దాని తర్వాత కలికి. అప్పుడు ఆ ఆకు అలా 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 పడి స్టిక్ మీద పడుతుంది. అది స్టిక్ ఇలా పడుతుంది, ఇలా పట్టుకుంటాడు రా. దాన్ని 70mm స్క్రీన్ మీద 70mm మీద కూర్చున్నా సరిపోదురా. ప్రభాస్ 70mm మీద కూర్చున్నా సరిపోదు. ఎగ్జాంపుల్ రెబల్ ఇలా కూర్చుంటాడు, సరిపోలే, స్క్రీన్ సరిపోలే. ప్రభాస్ ఓ సెట్ ఆఫ్ థింక్ చేసి క్వశ్చన్ చేసే దమ్ ఏ ఒక్కడికి లేదు. అదే వేరే వాళ్ళు చేస్తే ట్రోల్ చేస్తారు. మామూలుగా కాదు ట్రోల్, తెలిసిందే. హీరోస్ వద్దులే, పేరు చెప్పడం వద్దు, దారుణంగా ట్రోల్ చేస్తారు. దారుణంగా. ప్రభాస్ చేస్తే
చేశాడు ప్రభాస్ కాబట్టి చేశాడు. అది నిజం రా. ఎవరు నోటీస్ కూడా చేయడు. పోయి ఆటో గుద్దితే ఆటో తిరిగి పడుతుంది అన్నమాట. ఏ ఒక్కడు క్వశ్చన్ చేయలే ప్రభాస్ ని. మళ్ళీ ఇమీడియట్ గా అంత పెద్ద ఆటో ఎంత ఉంటది దానిపైన నాలుగు చేస్తాడు. అదే ఫిలం లో లాస్ట్ లో కార్ లాగుతాడు, త్రిషని లాక్కపోతుంటే కార్ లాగుతాడు. అవన్నీ చూపించడానికి అక్కడ కూడా ఏ ఒక్కడు క్వశ్చన్ ప్రభాస్ రా లాగుతాడు లాగుతాడు రా. పౌర్ణమి ఫ్లాప్ మూవీ అందరికీ తెలుసు. అది ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు కానీ ఫ్లాప్ మూవీ ఒప్పుకోవాల్సింది. కానీ నా వరకు పౌర్ణమి ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఆ పౌర్ణమిలో బుల్లెట్ హ్యాండిల్ రాది, బుల్లెట్ హ్యాండిల్ ని ఇలా పట్టుకొని ఇలా 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 చేసేస్తాడు. ఏ ఒక్కడు క్వశ్చన్ చెయ్యడు కూడా. ప్రభాస్ రా చేస్తాడు రా, నిజంగానే చేస్తాడు రా ప్రభాస్. మిర్చిలో ఫస్ట్ సీనే ఇంట్రొడక్షన్ సీనే. వీళ్ళు చూడడానికి ఇంత సాఫ్ట్గా ఉన్నాడు అని చెప్పిందని చేస్తాడా లేదా అని అనుకోకండి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేది డ్యూట్ అని లెఫ్ట్ నేను ఇలా లెగిస్తే లెఫ్ట్ లెగ్ తో కొడతాడేమో అనుకుంటే ఆ కాలు కింద పెట్టి రైట్ లెగ్ తో కొడతారు. 2 టర్లు బయటకు వచ్చేస్తాయి. పవర్ తెచ్చుకుంటారు. అలా సీన్ లో కూడా జస్టిఫికేషన్. అప్పుడు కూడా ఏ ఒక్కడు క్వశ్చన్ చేయడు కూడా ప్రభాస్. అదే ఫిలం లో వాన్ వచ్చేటప్పుడు ఇలా కొడితే బౌన్స్ అవుతాడు రావుడు. అదే కదా బౌన్స్ అవుతాడు. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి ప్రభాస్ చేశాడంటే ఒప్పుకున్నారు. అదే సీన్ దమ్ములో పెడితే ఎంత ట్రోల్ చేశారు ఎన్టీఆర్ ని పాపం. కానీ ఆ సీన్ కూడా బాగుంటది. కానీ అది ఏంటంటే పడడం ప్రాబ్లం ఏంటంటే నమ్మడం. బాహుబలిలో శివుడిని ఎత్తినాడంటే అందరూ కామెడీ అనుకుంటారు. వన్స్ వాడి బాడీ చూపించినాక ఎత్తే ఉంటాడు రా. ట్రైలర్ లో కొంత అక్కడక్కడ వినబడేది అన్న నాకు కూడా. బాబు శివలింగం ఎత్తడంట ప్రభాస్. ఎంత అవ్వతే అంతలా చూపిస్తారా మీరు అది దాని వారు. ఎంత బరువు ఉంటది ఖచ్చితంగా దీనికోసమైనా సినిమా తేడా కొట్టేస్తుంది అన్నోళ్ళు కూడా ఉన్నారు. అది ఇలా అంటే కట్ అయిందిరా. అది రుద్రాక్ష అన్ని కట్ అయినాయి. జస్టిఫైడ్. అండ్ ఆ సీన్ లో ఎమోషన్ వర్కౌట్ అవుద్ది, ప్రభాస్ కట్అవుట్ వర్కౌట్ అవుతుంది. సలార్ ఫస్ట్ ఫైట్ లో అలా గాల్లో ఇద్దరు ఉన్నారు. గాల్లో ఇద్దరు ఉన్నప్పుడు ఆ షాట్, ఆ సింగిల్ షాట్ వేరే ఏ హీరోకి, తెలుగు కాదు కదా ఇండియన్ సినిమాలో ఏ హీరోకి పెట్టిన బిస్కెట్ అయిపోయేది. ఫుల్ ట్రోల్ మెటీరియల్. షాట్ ని ప్రశాంత్ నీళ్ళు ఏ మంది వేసి ఏ బాత్రూమ్ లో కూర్చొని రాసినాడో తెలియదు కానీ అదే కదా ప్రభాస్ పడింది, కొట్టినాడు. ఒకడు లారీపై పడినాడు, ఇంకోటి ఈ పక్క ఆడోపై పడినాడు, నమ్మినారు. సింపుల్ గా. ఇంకా ట్రోల్ చేయరా దీన్ని ట్రోల్ చేద్దాం ఆలోచన కూడా రాదు ఎవరికి. కట్అవుట్ అలాంటిది రా, అది బాడీ కాదు, అది బాక్స్ ఆఫీస్. అది అదే కదా. ఏ టైంలో రాసాడే కానీ ఏ మొత్తం రాసాడే కానీ డైలాగ్ ఇది. సలార్లో ఇంకో సీన్ కూడా ఉండదు అన్న. ఏది ఐరన్ నన్ను పట్టుకుంటాడు కదా, ఇట్లా లేపుతాడు కదా, ముద్ద పట్టుకుంటది. ఫింగర్ ప్రింట్స్. అవునవును. అండ్ రేపు వచ్చే రాజాసాబ్ లో కూడా క్రొకడైల్ ని ఎత్తున్నారంటే ఎత్తినాడరా మా ఊడు. ట్రోల్ అయింది ఎక్కడైనా. ఇంకా దానికి ఎలివేషన్ ఈఎఫ్ఎక్స్ అందరికీ తెలుసు. బట్ అయినా ఎవడు అడగాడు, ఎవడు ట్రోల్ కూడా థాట్ కూడా రాదురా. ప్రభాస్ ఎత్తినాడ్రా. ప్రభాస్ ఆర్ ఈజ్ ఎవ్రీవేర్ రా. క్రేజ్ అన్న ఒకటి, ఆర్ అన్న ఒకటి, భక్తులు అన్న ఒకటి. ప్రభాస్ ఫ్లాప్ మూవీ ఇస్ మోర్ కలెక్టింగ్ దాన్ బిగ్ హీరో హిట్ మూవీ. అదే కదా. ప్రభాస్ కి వచ్చిన ఫ్లాప్ మూవీ వచ్చిన కలెక్షన్ వేరే వాళ్ళకి ఇండస్ట్రీ హిట్. అరే బాహుబలి 29 స్టేట్స్ ఉన్న ఇండియాలో 28 స్టేట్స్ ఇండస్ట్రీ హిట్ రాది. ప్రభాస్ ఇలా 50, 60, 70 తో స్టార్ట్ చేయడు. 150, 200 తోనే కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడు. 100 అనేది బాగా తక్కువ. 1000 కోట్లు వస్తారు. 1000 కోట్లు వాల్యూ తెలుసు అందరూ. అదే 1000 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. 1000 కోట్లు మనోడు రాయి అనుకున్నారా మనోడు. నాకు వరస్ట్ అనిపించింది ఇప్పుడు కూడా. ఏ మూవీ కనిపించినా కింద ఓమరాత్ ఉంటుంది. బెస్ట్ వర్క్ వచ్చినా కానీ వరస్ట్ అనుకుంటే ఇదే. కానీ దాన్ని కూడా కొట్టినాడు రా. అదే కదా. దాని దగ్గర 300 ఎంత వచ్చిందా ఓవరాల్ కలెక్షన్? మిగతా సినిమాలు కదా 350 ఇండస్ట్రీ. అనుకున్న రాయలసీమ తగ్గిందా? రాయలసీమ డే 100. ప్రతి మూవీ మినిమం 100 ఉంటుంది రా డే 1. జస్ట్ బికాస్ నాకు సినిమా ఎవరికి కావాలరా, నేను ప్రభాస్ చూడడానికి వస్తా. నేనైతే సినిమా ఎలా ఉన్నా, సినిమా ఫ్లాప్ ఇటు ఒకవేళ నాకు రివ్యూ అంది స్టోరీ లీక్ చేసినా నేను ప్రభాస్ చూడడానికి పోతాను. నెక్స్ట్ మూవీ స్పిరిట్, పైగా కాప్రో, పైగా సిన్సియర్ కాప్రో అంట. అదే కదా అయిపోయా మన ఫ్యూచర్ మనకు అర్థమైపోయింది. ఇంకా అరే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మినిమం 200 crores రా ఫస్ట్ డే బెట్ కట్టి చెప్తా. ఇంకా 200 ఇంకా ఎక్కువ. ప్రభాస్ గారు ఎలా ఉందంటే ఫ్లాప్ మూవీ రా, ఫ్లాప్ మూవీకి 450 crores రావడం ఏంట్రా. 3 నెంబర్ ఎలా అయిపోయిందంటే తెలుగు మూవీస్ లో ఏ మూవీ రిలీజ్ అయినా, ఏ బిగ్ హీరో మూవీ రిలీజ్ అయినా
100 కోట్లు రాలేదంటే ఏంటో రాలే. సినిమా హిట్ అవ్వనట్టుంది. నిజంగా డిసప్పాయింట్ అయిపోతున్నాను. అలా పెట్టాడు ప్రభాస్, ఒక స్టేజ్ లో పెట్టేశారు. అదే ట్రిపుల్ డిజిట్ ఎందుకు 90+ వస్తే బాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే కదా ప్రభాస్ ఆరా ఆ క్రేజీ ఎంత దారుణంగా ఉంటుందంటే, సోఫాలో కూర్చుని ఒక ఫోటో లీక్ అయింది, స్టేజ్లో ఫోన్ ఉంటుంది, ఫోను ప్రభాస్ ఎవరిదైనా మామూలు క్యాజువల్ పట్టుకున్నా కూడా తెలియదు, ఎవరికి కన్ఫర్మేషన్ తెలియదు అంతే. ప్రభాస్ చేతిలో ఉంది, దానికి ఒక వాల్ పేపర్ ఉంది అంతే. కట్ చేస్తే ట్రెండింగ్, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్, చాలా మంది డీపీ పెట్టేసారు. వాల్ పేపర్ కూడా ఆరో వచ్చిందిరా, తెప్పించాడు ప్రభాస్ కున్న క్రేజ్ మిగతా వాళ్ళకి డ్రీమ్ అన్నది. ఏ హీరోయిన్ సరే ఎవరిదైనా ఆర్గ్యూ చేస్తా ఆ క్రేజ్ ఎవరికి రాదు. చాలా చాలా డ్రీమ్. ప్రభాస్ కున్న బాలీవుడ్ వాళ్ళు ఎవరికి లేరురా, ఎవరికి లేదు. ఉన్న ప్రభాస్ అంత ఉండదు, ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంత ఉండదు. ఫర్జీ మూవీ హీరోయిన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మార్నింగ్ నేను చూసా, సమ్ 74-75K అంతే ఉండే. ఆఫ్టర్నూన్ చూసా 200 something K ఆయా, ఈవినింగ్ చూసా 500K ఆయా, ఇప్పుడు చూస్తున్నా నియర్లీ 1 million దగ్గర ఉన్నారు. ఏ పోస్ట్ లో చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ అది ఉంటుంది, ఏ కమెంట్స్ చూసినా ప్రభాస్ 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 ప్రభాస్. ప్రభాస్ కు నారా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత దారుణం అంటే, టీజర్ ట్రైలర్ వదిలితే యూట్యూబ్ క్రాష్, సినిమా రిలీజ్ అయితే బుక్ మై షో పేటిఎం క్రాష్, ఏదో సరదాగా టాక్ షోకి వెళ్తే ఓటీటీ క్రాష్. ఓ పాయింట్ ఆఫ్ వ్యూ డాన్ ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిపోయిందిరా. అదే కదా స్టక్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అన్న. ఇప్పుడు మిగతా మాట్లాడుకునే లోకల్ సర్వర్స్ డాన్ లేది 3.5 hours స్టోరీ కనిపించలేదు. అదే కదా, నేను గంటకు వచ్చి చూసిపోతుంది, ఇంకేడ కనిపిస్తుంది. చాలా మంది ఫేక్ ఏమనుకున్నారు, అది డౌన్ లో పెట్టింది అంతెందుకురా. మొన్న మిరాయికి ఉన్న క్రేజ్ బుక్ మై షో టికెట్ స్పీడ్ ఎంత అంటే 3K tickets per hour. వన్స్ తేజ సర్జా థ్యాంక్ యూ ప్రభాస్ గారు, ప్రభాస్ ఉన్నాడో లేదో తెలియదు, ఒక్క ఫోటో రిలీజ్ అవ్వలేదు, జస్ట్ థ్యాంక్ యూ ప్రభాస్ గారు. అసలు దేనికున్నాడు, అసలు కనబడతాడా లేకపోతే ఏంటి ఏం తెలియదు ఆవిడకి. ఆ ట్వీట్ పడ్డాక 10K per hour టికెట్స్ బుక్ అయినాయి. ఎందుకరా మనమే పైన కదా, ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ వాయిస్ కోసం పైన, ప్రభాస్ వాయిస్ కోసం పైన. ఎవరు ఎంతమంది అన్నా ఎంత డిబేట్ చేసినా ప్రభాస్ క్యాన్ పుల్ ద ఆడియన్స్ విత్ ద హిట్ టాక్, ప్రభాస్ క్యాన్ పుల్ ద ఆడియన్స్ విత్ ద ఫ్లాప్ టాక్, ప్రభాస్ క్యాన్ పుల్ ద ఆడియన్స్ విత్ an half-an-hour cameo role, ప్రభాస్ క్యాన్ పుల్ ద ఆడియన్స్ విత్ 2 minutes వాయిస్ ఓవర్. Prabhas is the biggest crowd puller in India. Maybe his acting made me fan, but his character made me devotee. చూడాలంటే కొన్ని అంటే మరి ఎంత మంచి ఏంటన్నా, మరి ఎంత మంచి ఇద్దరికి మనిషి అంటే కోపం ఉండదు, వేరే వాళ్ళంటే ఏర్స్ట్ ఉండదు, ఎవడు వచ్చినా లేదనుకున్నా పెడతాడు. ఈగోలు ఉండవు, చిన్నగా మాట్లాడితే ఎక్కువ సినిమా తీస్తాను, ఎంత క్యూట్ గా అంటాడు. ప్రభాస్ దిక్కున్న వాళ్ళు చాలా మంది, అటు ప్రభాస్ స్టంట్ మ్యాన్ అవని, లేకపోతే జిమ్ ట్రైనర్ అవని, లేదంటే పృథ్వీరాజ్ అవని, సలార్ వరద, ఇలా అందరు చెప్పే కామన్ డైలాగ్ ఒకటే, ప్రభాస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చింది, నాకు ఇది ఇష్టం, నాకు ఇది చెయ్యాలి అసలు అనకూడదు. నీకు దాని మీద ఎరతొచ్చేది, అదే ఆ రేంజ్ లో పెడతాడు. ఎవరు పృథ్వీరాజ్ నా కారు తోలి ఎన్నో రోజులు అయిపోయిందంటే నా ల్యాంబోర్గిని 4.5 కోట్లు అది ఇచ్చేస్తాడు. అండ్ ముగ్గురు రా, వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు వస్తే ఇంకో రూమ్ కొనాల్సి వచ్చిందంట ఫుడ్ కోసం. వాళ్ళని కూర్చోబెట్టి ఏమి ఇస్తారా ఎంత తింటారా సరదాగా అడిగాను. అలా ఐస్ క్రీమ్ అన్నారంట, ఇంటికి వెళ్ళే లోపల కార్నర్ నింపేశాడండి ఐస్ క్రీమ్ అండి. మరి అంత మనీష్ అంటే మంచోడు అని అన్నాను. అదే కదా రియల్ లైఫ్ లో మంచోడు అన్న. ఎంత ఇంట్రోవర్ట్ ఇండియన్ సినిమాని ఏడుతున్నాడు రా. ఇంట్రోవర్ట్ ఓకే గానీ బట్ వన్స్ ఒక్క 10 నిమిషాలు కనెక్ట్ అయ్యాడా వద్దయ్యా, గోదావరి స్లాంగ్ లో వేస్తాడయ్యా, అవతలకి మాట్లాడే ఛాన్స్ కూడా సరే. బట్ somehow he's an introvert. somehow he's an introvert. కానీ ఇంట్రోవర్ట్ స్టేజ్ మీద మాట్లాడినవాడు, అసలు అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే భయపడేవాడు, ఇండియన్ సినిమా అని ఒక 5 ఏళ్ళు ఏలినాడు. ఆ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయడానికి తమిళ వాళ్ళకి విక్రమ్ వచ్చింది, అలా చాలా వచ్చినాయి. కానీ ఏళ్తున్నాడు కదా, ఇప్పుడు కూడా ఏళ్తున్నాడు. మేబీ తన సినిమాస్ ని టచ్ చేయగలరేమో, దాని క్యారెక్టర్ ని. బాలీవుడ్ వాళ్ళని కొట్టిండే ఒకటి ఉందిరా, సల్లర్ రిలీజ్ టైంలో డంకీ, సల్లర్ కి ఆపోజిట్ గా డంకీ వచ్చాడు. డంకీ మామూలుగా కాదు, ఆ సైడ్ పెద్ద డైరెక్ట్, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఇండస్ట్రీ, 3 Idiots,
మున్నాబాయ్ ఎంబీబీఎస్ అన్ని టాప్ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టరే. ఒక సెట్ షారుఖ్ ఖాన్ విత్ 5 యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్లే వాళ్ళు కూడా. ఎస్ఆర్కే మరాఠా మందిన్ అని ఎస్ఆర్కే కోట, అది సంథింగ్ దిల్వాలే దునియా లే జాయేంగే ఉంది కదా. 29 years ఆడింది ఆ మూవీ. ఎస్ఆర్కే కోట అని పిలిచే మరాఠా మందిర్లో 29 years గా రన్ అయిన థియేటర్ లో సల్లర్, అంటే సల్లర్ కన్నా 1 day బిఫోర్ డంకీ రిలీజ్ అయింది. డంకీ ఆ రోజు చేశారు, సల్లర్ రిలీజ్ అయినాక డంకీ లేదన్నట్లు. అంటే ఎస్ఆర్కే కోటపై ఎస్ఆర్కేనే కొట్టిన ఏకైక మొగడు ప్రభాస్. పీవీఆర్స్ ఏమి ఇవ్వలేము కానీ వన్స్ సల్లర్ రిలీజ్ అయినాక మూసుకొని ఇచ్చారు. ఎస్ఆర్కే కోటనే పగిలిపోయిందిరా. ఇంక పీవీఆర్లు ఎన్ని అవన్నీ. 29 years రన్ అయిన ఆ ఫిలం ని ఆ కోటలో ప్రభాస్ సల్లర్ ఫస్ట్ డే ఫస్ట్ షో దిగింది దాంట్లో. దట్స్ ద ప్రభాస్ రా, దట్స్ ద ప్రభాస్. ఎవరు ఎంతమంది ట్రోల్ చేసినా ప్రభాస్ ఇస్ ద ప్రభాస్. ఎంతమంది అన్నా నో వన్ క్యాన్ టచ్ ఇస్ ఆరా, ఇస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇస్ యాక్టింగ్, ఇస్ క్యారెక్టర్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ దేవుడు రా. అదే చెప్తా కదా, మేబీ ఈజ్ యాక్టింగ్ మేడ్ మీ ఫ్యాన్ ఏమో, కానీ తన క్యారెక్టర్ నన్ను డివోటీ కాదు. పవన్ కళ్యాణ్ కి ప్రభాస్ కి డివోటీ నేను. సో అంతేనా, ఇంకేమైనా ఉందా మాట్లాడేది? ఇంకా ఉన్నాయి కానీ బట్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేద్దాం. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేయండి. అండ్ నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి. అండ్ ఎక్కడో చోట కనెక్ట్ అయ్యి ఉంటే వీడియోని లైక్ చేసి మీ ప్రభాస్ డే హెడ్ ఫ్యాన్ కి షేర్ చేయండి వీడియోని. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. నువ్వు ఇలాగే ప్రతి మూవీకి నువ్వు ఇయర్ కి ఒక మూవీ తీయకపోయినా పర్లేదు, హెల్త్ చూసుకోబోయా. హెల్త్ చూసుకోవాలి. మనేమో రీసెంట్ గా ఇంజురీ అయిందంట, నువ్వు హెల్త్ చూసుకో చాలు. చూసుకో సరిపోతుంది. సినిమాలు వస్తూనే ఉంటాయి అన్న, మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. నువ్వు అవన్నీ ఎందుకురా రిలీజ్ చేసుకుంటూ చాలు. ఎవ్రీ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో పోతా. అదే కదా. బాహుబలికి ఎపిక్ కి ఎంతమంది టికెట్ బుక్ చేశారో కింద కమెంట్ చేయండి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్